నాయ బ్రాహ్మణ సోదరుడు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. నాయ బ్రాహ్మణ సోదరుడు ఇప్పుడు నేను నీకు చెప్తా, నీవు నీ జాతికి చెప్పు, నీ వాళ్ళకి చెప్పు, నీ కులపోలకు, నీ బంధువులకు అందరికి చెప్పు ఏం జరిగిందో చెప్తా. సెలూన్ ఫ్రీ కరెంటు గురించి మాట్లాడండి అన్నావు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. నాయ బ్రాహ్మణులకు చెప్తే అందరికీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా కటింగ్ షాప్లో, అంతే. అడిగి ఊకోకు మరి, అందరికి చెప్పు జరా. ఇక్కడ చూడ్రి, వీళ్ళు వాళ్ళేమో గట్ల కదా, మనకు వీళ్ళు పెట్టిన ఖర్చు చూడ్రి ఎట్లుంటుందో. బీసీ కార్పొరేషన్లు అని పెట్టిరా, బీసీ కార్పొరేషన్లు, ఎంబీసీ కార్పొరేషన్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టిరు. ఇక్కడ పెట్టి మీరు ఒక్కసారి చూడండి, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు 2014 నుండి 2024 మధ్య ఎంత కేటాయించారు తెలుసా? వీళ్ళు కేటాయించింది నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు 760.83 కోట్లు కేటాయించింది. నాయ బ్రాహ్మణుల కోసం నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మేము 760 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత చెప్పురి? ఖర్చు పెట్టింది మొత్తం ఈ 10 ఏళ్ళ ఖర్చు పెట్టింది 45 కోట్లు. చూసుకో, ఇక 45 కోట్లు ఖర్చు పెట్టిరు. ఈ 45 కోట్లు దేనికి పెట్టిరు? ఈ కరెంటు బిల్లులే. ఇందులో సారీ, ఖర్చు పెట్టింది 83 కోట్లు. 83 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు బిల్లులు, దీంట్లో కరెంటు బిల్లులు ఎంత? ఏ నాయ బ్రాహ్మణ షాపులకు 45 కోట్లు. చూసుకో, ఇంకేమున్నాయి అలా? ఏముంది అన్నట్టు పీసు. ఇక్కడ మీకు కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, అలా కరెంటు బిల్లు ఎంత, ఇక మిగతా పైసలు కార్పొరేషన్ చైర్మన్లకు, ఆఫీస్కు, జీతభత్యాలకు సరిపోయింది. ఏడ ఏ కాన పైసా రాలే నాయ బ్రాహ్మణ సోదరు.